వరుస 2 టీ20 సిరీస్ల పరాజయాల తర్వాత టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్లో గెలిపే లక్ష్యంగా భారత్ జట్టు బరిలోకి దిగుతుంది. హరారే వేదికగా ఈరోజు సాయంత్రం 4:30 తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత్కి ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది. కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టు తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టాక ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన అయ్యర్కు ఈ సిరీస్ కీలకంగా మారింది. జట్టును ముందుకు నడిపిస్తూ విజయాల బాట పట్టించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. యువ ఆటగాళ్లతో టీమిండియా ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ సూర్యవంశీపై అభిమానుల చూపు నిలిచింది. ఐపీఎల్లో తన దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మరోవైపు జింబాబ్వే స్వదేశీ పరిస్థితులు సద్వినియోగం చేసుకుని భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. యువ ప్రతిభ, అనుభవం కలయికతో ఉన్న ఈ భారత్ జట్టు తొలి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శనిస్తుందో చూడాలి. వరుస 2 టీ20 సిరీస్ల పరాజయాల తర్వాత టీమిండియా మరో సవాలుకు సిద్ధమైంది. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్లో గెలిపే లక్ష్యంగా భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. పూర్తి విశ్లేషణ అందించేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, మొత్తానికి ఇప్పటికే 2 వరుస పరాజయాలతో చాలా డౌన్లో ఉంది. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా ఈరోజు జరగబోయే జింబాబ్వేతో జరిగే టీ20లో గెలుపు లక్ష్యంగా చేసుకుని ఎలాంటి ప్రణాళిక రూపొందించుకుంటోంది, ఎలాంటి మార్పులు చేస్తుంది? సతీష్, భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికర పోరుకు అయితే సిద్ధమైంది. అయితే గతంలో అయితే శ్రేయస్ అయ్యర్ కి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి వరుస పరాజయాలు ఏదైతే ఐర్లాండ్ తో 2-0తో అలాగే ఇంగ్లాండ్ తో 4-0తో వైట్ వాష్ చేపించుకున్న భారత జట్టు తీవ్ర అవమానానికి అయితే గురైంది. అయితే ఆ అవమానాన్ని పోగొట్టుకున్న అవమానాన్ని మరీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు జింబాబ్వేతో హరారే వేదికగా ఈ రోజు మరో 3 2020లు అయితే ప్రారంభంగా ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం 4:30 హరారే వేదికగా జింబాబ్వేతో మొదటి టీ20 మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది. అయితే జింబాబ్వే కూడా తక్కువ అంచనా వేయడానికి అయితే వీలు లేదంటూ క్రికెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టు ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ గెలవాలనే దృఢ సంకల్పంతో అయితే ఈ రోజు మ్యాచ్ ప్రారంభంగా ఉంది. అయితే ఈ అందరి దృష్టి ఓపెనర్ సూర్యవంశీ పైనే ఉండే. ఎందుకంటే సూర్యవంశీ 2020లో భారీ అంటే మంచి ఫామ్ లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. మంచి స్కోర్ చేసి టాప్ లో నిలిచాడు అయితే ఐపీఎల్ రన్స్ లోనే. అలాంటి సూర్యవంశీ ఇంటర్నేషనల్ పార్టీకి వచ్చేపాటికి తక్కువ రన్స్ కి అవుట్ దొరకడంతో సూర్యవంశీ ఫామ్ లోకి రావాలి, సూర్యవంశీ ఐపీఎల్ ఫామ్ అందుకోవాలని చెప్పి ప్రతి భారత క్రికెట్ అభిమాని అయితే ఆకాంక్షిస్తున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ పైన మరింత ఒత్తిడి అయితే ఉంది. ఏదైతే క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత ఒక విజయం కూడా నమోదు చేయని శ్రేయస్ అయ్యర్ పైన కూడా మరింత భారం అయితే పూర్తిగా యువ ఆటగాళ్లతో భారత జట్టు పూర్తి రంగంలోకి దిగుతుంది. అయితే యువ ఆటగాళ్లకు అయితే అనుభవం లేమి అనేది కొట్టొచ్చినట్టు కల్పిస్తుంది. ఎవరైతే పేస్ బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా దాళారంగా రన్నులు ఇచ్చిన పరిస్థితి అయితే వచ్చింది. జింబాబ్వే జట్టు చిన్న జట్టు అయినా తక్కువ అంచనా వేయడానికి లేదు. జింబాబ్వే గతంలో 13 మ్యాచ్లు తలపడగా 3 మ్యాచ్ల్లో జింబాబ్వేని ఇండియాను ఓడించిన సంఘటనలు కూడా మర్చిపోకూడదని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా మరో మ్యాచ్ కీలక పోర్ అయితే ఈ రోజు 4:30 ప్రారంభం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3-0తో ఖచ్చితంగా గెలిచి ఖచ్చితంగా వైట్ వాష్ చేయాలని అయితే భారత జట్టు ఎదురు చూస్తుంది. మరి జింబాబ్వే కూడా ధీటుగానే జవాబిచ్చే పరిస్థితి అయితే ఉందనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.